హలో ఆల్, వెల్కమ్ టు గోవిద్య. ఈ సెషన్లో మనం పర్సంటేజ్ చాప్టర్లో ఉన్నటువంటి ఎగ్జామినేషన్ బేస్డ్ కాన్సెప్ట్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ని డిస్కస్ చేయబోతున్నాం. లెట్స్ సీ ఫస్ట్ క్వశ్చన్. జాక్ అబ్టైన్ 45% మార్క్స్ ఇన్ ఏ టెస్ట్ అండ్ ఫెయిల్డ్ బై 18 మార్క్స్. ఇఫ్ హీ అబ్టైన్ 65% మార్క్స్, he would have got 6 marks more than the minimum marks required to pass the test. How much were the maximum marks one could obtain in the test? అంటే ఇక్కడ క్వశ్చన్లో ఏమని చెప్తున్నారంటే, జాక్ అనే పర్సన్కి 45% మార్క్స్ వచ్చాయంట. అయితే అతను ఏమయ్యాడంటే ఫెయిల్ అయ్యాడు. ఎందుకు ఫెయిల్ అయ్యాడంటే 18 మార్క్స్ తక్కువ వచ్చాయంట. ఒకవేళ అలా కాకుండా అతనికి 65% వచ్చాయని అనుకున్నట్లయితే అప్పుడు ఏమవుతుందంటే పాస్ మార్క్స్ కన్నా ఒక 6 మార్క్స్ ఎక్కువ వస్తున్నాయంట. అయితే ఈ ఎగ్జామినేషన్ మొత్తం ఎన్ని మార్క్స్ జరిగింది అనేసి క్వశ్చన్. సో సింపుల్గా ఇటువంటి క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలో ఒకసారి చూద్దాం. ఇక్కడ ఏమంటున్నంటే అతనికి ఫస్ట్ 45% వచ్చింది. 45% వచ్చినప్పుడు ఏం చెప్పారంటే అతనికి ఫెయిల్ అయ్యావా అని చెప్పారు. ఎందుకు ఫెయిల్ అయ్యాడంట? 18 మార్క్స్ తక్కువ రావడంతో ఫెయిల్ అయ్యాడు. 18 మార్క్స్ తక్కువ రావడంతో ఫెయిల్ అయ్యాడు. నెక్స్ట్ ఒకవేళ అలా కాకుండా అతనికి 65% వచ్చినట్లయితే పాస్ మార్క్స్ కన్నా ఎన్ని మార్క్స్ ఎక్కువ వచ్చినవి అంట? 6 మార్క్స్ ఎక్కువ వచ్చేటి ఉండేటి అంట. 6 మార్క్స్ అనేటివి ఎక్కువ వచ్చేటివి అంట. అయితే సింపుల్గా ఇది ఎలా చేస్తామంటే, ఇక్కడ డిఫరెన్స్ తీసుకున్నట్లయితే 45%కి 65% డిఫరెన్స్ ఎంత అంటే 20. 18 మార్క్స్కి 6 మార్క్స్కి డిఫరెన్స్ ఎంత అంటే ఇక్కడ మార్క్స్ మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 24. సో ఇది ఎలా వస్తుంది అనేసి నేను చెప్తా. సో అంటే సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ 20% ఈజ్ ఈక్వల్స్ టు 24 మార్క్స్. 20% ఈజ్ ఈక్వల్స్ టు 24 మార్క్స్ అయితే మనకి ఎగ్జామినేషన్ మొత్తం ఎంతగా జరిగింది అంటే, మొత్తం ఎప్పుడైనా కానీ 100% అని తీసుకుంటాం. టోటల్ మార్క్స్ ఎన్నైనా కానీ 400కి జరిగినా 600 జరిగినా ఎగ్జామినేషన్ అనేది మొత్తం మ్యాక్సిమం మార్క్స్ ఎంత అన్నప్పుడు పర్సంటేజ్ రూపంలో 100% అని తీసుకుంటాం. అంటే 20% వాల్యూ 24 మార్క్స్ అయినట్లయితే 100% వాల్యూ ఎంత? 100% వాల్యూ ఎంత అంటే సింపుల్లో దీన్ని ఇంటూ 5 చేసినట్లయితే 20 కాస్త ఏమైందంటే 100 అవుతుంది. దీన్ని కూడా 5 తోటి మల్టిప్లై చేస్తే 24 ఇంటూ 5 చేసినట్లయితే మనకి 120 మార్క్స్ అనేది వచ్చింది. అంటే ఈ ఎగ్జామినేషన్ మొత్తం ఎన్ని మార్క్స్ జరిగిందంటే 120 మార్క్స్ జరిగింది. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇక్కడ చూసినట్లయితే 18కి 6కి డిఫరెన్స్ ఎంత అంటే కొంతమంది 12 మార్క్స్ అని అనుకుంటారు. అది ఎలా అంటే కానీ అది తప్పు. ఇక్కడ 24 మార్క్స్. ఈ 24 అనేది ఎలా వస్తుందంటే ఇక్కడ చూసినట్లయితే సపోజ్ ఇది పాస్ మార్క్స్ అనుకుంటే, ఇది పాస్ మార్క్స్. ఫస్ట్ ఏమైందంటే అతను 18 మార్క్స్ తోటి ఫెయిల్ అయ్యాడు. అంటే 18 మార్క్స్ తక్కువ రావడంతో ఫెయిల్ అయ్యాడు ఫస్ట్ టైం. నెక్స్ట్ టైం ఏమైందంటే పాస్ మార్క్స్ కన్నా ఒక 6 మార్క్స్ ఎక్స్ట్రా వచ్చాయి. పాస్ మార్క్స్ కన్నా ఒక 6 మార్క్స్ ఎక్స్ట్రా వచ్చాయి. అయితే ఇక్కడ ఈ పాస్ మార్క్స్ కన్నా 6 మార్క్స్ ఎక్స్ట్రా రావాలంటే ఇతను ఫెయిల్ అయినటువంటి పర్సన్, 18 మార్క్స్తో ఫెయిల్ అయినటువంటి పర్సన్ ఇక్కడికి రీచ్ అవ్వాలంటే ఎన్ని మార్క్స్ డిఫరెన్స్ ఉంది? ఫస్ట్ పాస్ అవ్వాలంటే ఈ 18 మార్క్స్ తెచ్చుకోవాలి. మళ్ళీ ఈ మార్క్స్ 6 మార్క్స్ దగ్గరికి రీచ్ అవ్వాలంటే మళ్ళీ ఒక 6 మార్క్స్ ఎక్కువ తెచ్చుకోవాలి. అంటే మొత్తం డిఫరెన్స్ ఎంత ఉందంటే ఇక్కడికి 18, ఇక్కడికి 6, అంటే మొత్తం ఎంత అంటే 24. కాబట్టి ఇక్కడ మార్క్స్ మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 24 మార్క్స్. ఇక్కడ పర్సంటేజ్ మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 20%. కాబట్టి ఆ విధంగా తీసుకుంటాం. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. విమల్ సెక్యూర్డ్ 46% మార్క్స్ ఇన్ ద ఎగ్జామ్ అండ్ ఫెయిల్డ్ టు క్వాలిఫై ఇన్ ద ఎగ్జామ్ బై 10 మార్క్స్. ఇఫ్ హీ సెక్యూర్డ్ 52% మార్క్స్, he would have secured 8 marks more than what was the minimum qualifying marks. What were the minimum marks one had to score to qualify in that exam? అంటే ఇక్కడ క్వశ్చన్లు ఏమని చెప్తున్నారంటే, విమల అనే పర్సన్కి 46% మార్క్స్ వచ్చాయి. అయితే ఏమైందంటే తను ఫెయిల్ అయిందంట. ఎందుకు ఫెయిల్ అయిందంట? 10 మార్క్స్ తక్కువ రావడంతో ఫెయిల్ అయింది. మళ్ళీ ఇంకేం చెప్తున్నంటే ఒకవేళ తనకి 52% మార్క్స్ వచ్చినట్లయితే 52% మార్క్స్ వచ్చినట్లయితే పాస్ మార్క్స్ కన్నా ఒక 8 మార్క్స్ ఎక్కువ వస్తున్నాయంట. అయితే ఇక్కడ ఏమడుగుతున్నాడంటే మినిమం మార్క్స్ అంటే పాస్ అవ్వాలంటే ఎన్ని మార్క్స్ రావాలి? ప్రీవియస్ క్వశ్చన్ ఏంటంటే ఆ ఎగ్జామినేషన్ మొత్తం ఎన్ని మార్క్స్ జరిగింది అనేసి క్వశ్చన్. సో ఇక్కడ ఒకసారి చూసినట్లయితే ఫస్ట్ తనకి పర్సంటేజ్ రూపంలో ఎంత పర్సంటేజ్ వచ్చిందంట? 46% వచ్చింది.
తను ఏమైందంటే 46% వచ్చినప్పుడు ఫెయిల్ అయింది. ఎందుకు ఫెయిల్ అయిందంటే 10 మార్క్స్ తక్కువ రావడంతో ఫెయిల్ అయింది. 10 మార్క్స్ తక్కువ రావడంతో ఫెయిల్ అయింది. ఒకవేళ తనకి 46% కాకుండా 52% వచ్చినట్లయితే 52% వచ్చినట్లయితే అప్పుడు పాస్ మార్క్స్ కన్నా ఎన్ని మార్క్స్ ఎక్కువ వచ్చిండేటి అంట? 8 మార్క్స్ అనేవి ఎక్కువ వచ్చిండేటి అంట. సో సింపుల్గా ఏం చేస్తామంటే డిఫరెన్స్ తీసుకున్నట్లయితే సో ఇక్కడ పర్సంటేజ్ మధ్య డిఫరెన్స్ ఎంత ఉందంటే డిఫరెన్స్ మీన్స్ హైయెస్ట్ నెంబర్ మైనస్ లోయెస్ట్ నెంబర్ చేస్తాం. డిఫరెన్స్ మీన్స్ హైయెస్ట్ నెంబర్ మైనస్ లోయెస్ట్ నెంబర్. ఇక్కడ హైయెస్ట్ నెంబర్ ఎంత అంటే 52, ఇక్కడ లోయెస్ట్ నెంబర్ ఎంత అంటే 46. ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉందంటే 6. ఇక్కడ మార్క్స్ మధ్య డిఫరెన్స్ ఇక్కడ కూడా ఫస్ట్ హైయెస్ట్ నెంబర్ ఎంత అంటే 8, లోయెస్ట్ నెంబర్ ఎంత అంటే -10, లోయెస్ట్ నెంబర్ ఎంత అంటే -10. సో వీటికి ఏం చేయాలి, మనం డిఫరెన్స్ తీసుకోవాలి. హైయెస్ట్ నెంబర్ ఎంత అంటే 8, లోయెస్ట్ నెంబర్ ఎంత అంటే -10. సో ఇక్కడ డిఫరెన్స్ కాబట్టి మైనస్ అంటే ఇప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుందంటే ప్లస్ అవుతుంది. అంటే 8 + 10 ఏమవుతుందంటే 18 అవుతుంది. అంటే మార్క్స్ మధ్య డిఫరెన్స్ ఎంత ఉందంటే 18 మార్క్స్ డిఫరెన్స్ ఉంది. అంటే సింపుల్గా చెప్పాలంటే 6% ఈజ్ ఈక్వల్స్ టు దేనికి సమానం అంటే 18 మార్క్స్కి సమానం. 6% వాల్యూ 18% అయితే 18 మార్క్స్ అయితే 6% వాల్యూ 18 మార్క్స్ అయితే 6% వాల్యూ 18 మార్క్స్ అయితే మనకి ఇక్కడ నుంచి 1% ఏమవుతుంది, 18 అనేది 6లో 3 టైమ్స్ క్యాన్సిల్. అంటే 1% ఎంత అంటే 3 మార్క్స్. 1% 3 మార్క్స్ అయితే ఇక్కడ పాస్ అవ్వాలంటే ఎన్ని మార్క్స్ రావాలి అని అడుగుతున్నాడు, పాస్ మార్క్స్ అడుగుతున్నాడు. కాబట్టి ఇక్కడ మనకి సపోజ్ ఇక్కడ 46% తీసుకున్నట్లయితే 46% వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే ఒక వాల్యూ అనేది వచ్చింది. ఆ వాల్యూకి ఈ 10 మార్క్స్ యాడ్ చేస్తే అప్పుడు మనకి పాస్ మార్క్స్ అనేవి తెలుస్తాయి. ఎందుకంటే ఇది 46% వచ్చినప్పుడు ఫెయిల్ అయింది. ఎందుకు ఫెయిల్ అయిందంటే 10 మార్క్స్ తక్కువ వచ్చింది కాబట్టి ఫస్ట్ 46% వాల్యూ ఎంతో క్యాలిక్యులేట్ చేసినట్లయితే మనం 1% వాల్యూ 3 అయితే 46% వాల్యూ ఎంత అంటే 3 × 46 చేస్తే 3 × 40 చేస్తే 120, 3 × 6 చేస్తే 18. అంటే ఎంత వస్తుందంటే 138 వస్తుంది. అయితే ఇవి పాస్ మార్క్స్ కాదు, ఎందుకంటే 10 మార్క్స్ తక్కువ వచ్చాయి. అదే ఒకవేళ ఈ 10 మార్క్స్ వచ్చినట్లయితే తను పాస్ అయింది కదా. కాబట్టి ఈ 10 మార్క్స్ని మనం యాడ్ చేసినట్లయితే అప్పుడు ఏమవుతుందంటే 138 + 10 148 అవుతుంది. సో పాస్ మార్క్స్ ఇస్ 148. సో కావాలనుకుంటే మనం ఈ 52% ద్వారా కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అది ఎలా అంటే కావాలనుకుంటే ఒకసారి అది కూడా చూద్దాం. సో ఒకవేళ ఇక్కడ 1% వాల్యూ ఎంత వచ్చింది మనకి, 1% వాల్యూ 3 వచ్చింది. ఒకవేళ 52% తీసుకున్నట్లయితే 52 × 3 చేస్తే 3 × 50 చేస్తే 150, 3 × 2 చేస్తే 6, 150 + 6 156 అనేది వస్తుంది. ఇవి పాస్ మార్క్స్ కాదు. ఎందుకు కాదు అంటే ఇక్కడ 8 మార్క్స్ ఎక్కువ వచ్చాయి. పాస్ మార్క్స్ కన్నా 8 మార్క్స్ ఎక్కువ వచ్చాయి కాబట్టి ఆ 8 మార్క్స్ మనం సబ్ట్రాక్ట్ చేస్తాం. 156లోంచి మనం 8ని సబ్ట్రాక్ట్ చేసినట్లయితే మనకి 148 అనేది వస్తుంది. అంటే మనం ఇలా చేసిన ఈ పర్సంటేజ్ తీసుకొని ఈ 10 మార్క్స్ సబ్ట్రాక్ట్ చేసి ఈ 10 మార్క్స్ని ఏం చేయాలంటే యాడ్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ 46% వచ్చింది, 10 మార్క్స్ తక్కువైనాయి. ఇక్కడ 52% వచ్చింది, 8 మార్క్స్ ఎక్కువైనాయి. ఎక్కువైనప్పుడు తీసేస్తాం, తక్కువైనప్పుడు యాడ్ చేస్తాం. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్. A candidate obtains 20% marks and fails by 35 marks, while another candidate obtains 50% marks, which is 32 more than the passing marks. What are the maximum marks of the exam? సో ఇక్కడ క్వశ్చన్లో ఏమని చెప్తున్నారంటే ఒక పర్సన్కి 20% వచ్చాయంట పర్సంటేజ్ రూపంలో. అయితే అతను ఫెయిల్ అయ్యాడంట. ఎందుకు ఫెయిల్ అయ్యాడంట? 35 మార్క్స్ తక్కువ వచ్చాయంట. అయితే ఇంకో క్యాండిడేట్ ఏం చేశాడంటే ఇంకో క్యాండిడేట్కి 50% వచ్చిందంట. అయితే అతను ఏమయ్యాడంట, పాస్ మార్క్స్ కన్నా ఒక 32 మార్క్స్ ఎక్కువ వచ్చాయంట. అయితే ఈ ఎగ్జామినేషన్ మొత్తం ఎన్ని మార్క్స్ జరిగింది అనేసి క్వశ్చన్. సో ఇక్కడ ఒకసారి మనం చూసినట్లయితే ఫస్ట్ 20% వచ్చింది. 20% వచ్చినటువంటి పర్సన్కి ఏమని చెప్పారంటే నువ్వు ఫెయిల్ అయ్యావని చెప్పారు. ఎందుకు ఫెయిల్ అయ్యాడంట? 35 మార్క్స్ తక్కువ రావడంతో ఫెయిల్ అయ్యాడు. ఎందుకు ఫెయిల్ అయ్యాడంట? 35 మార్క్స్ తక్కువ రావడంతో ఫెయిల్ అయ్యాడు. నెక్స్ట్ ఇంకొక క్యాండిడేట్కి 50% వచ్చిందంట. 50% వచ్చింటే అతనికి ఏమని చెప్తున్నారంటే నీకు పాస్ మార్క్స్ కన్నా ఒక 32 మార్క్స్ ఎక్కువ వచ్చాయని చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? పాస్ మార్క్స్ కన్నా 32 మార్క్స్ ఎక్కువ వచ్చాయని చెప్తున్నారు.
అంటే సింపుల్గా ఇక్కడ మన డిఫరెన్స్ తీసుకున్నట్లయితే 50కి 20కి డిఫరెన్స్ ఎంత? డిఫరెన్స్ మీన్స్ హైయెస్ట్ నెంబర్ మైనస్ లోయెస్ట్ నెంబర్ చేయాలి. 50కి 20కి డిఫరెన్స్ ఎంత అంటే 30%. ఇక్కడ మార్క్స్ మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 32 ప్లస్ 35 చేసినట్లయితే ఆల్రెడీ మనం చెప్పాం కదా, డిఫరెన్స్ అన్నప్పుడు హైయెస్ట్ నెంబర్ మైనస్ లోయెస్ట్ నెంబర్ చేయాలి. సో ఇలా యాడ్ చేసినట్లయితే 30 ప్లస్ 30 60, 5 ప్లస్ 2 7 అంటే ఎంత వస్తుందంటే 67. అంటే సింపుల్గా చెప్పాలంటే 30% వాల్యూ ఎంత అంటే 67. 30% వాల్యూ 67. 30% వాల్యూ 67 అయితే ఇక్కడ మనకి ఏమడుగుతారు అంటే మ్యాక్సిమం మార్క్స్ ఎప్పుడైనా కానీ పర్సంటేజ్ రూపంలో మనం 100% అని తీసుకుంటాం. సో ఇక్కడ నుంచి మనం 100% వాల్యూ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే పర్సంటేజ్ క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్, ఈ 3ని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్తున్నా. అప్పుడు ఏమవుతుంది 67/3 అవుతుంది. ఏమవుతుంది 67/3 అవుతుంది. సో ఇక్కడ 10 మిగిలిపోయింది కదా, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తున్నట్లయితే అప్పుడు ఏమవుతుందంటే 670/3. సో ఇక్కడ సింప్లిఫై చేయలేదు వాళ్ళు, ఇక్కడ అలాగే ఉంచారు కాబట్టి మనం కూడా అలాగే ఉంచినట్లయితే సరిపోతుంది. సో ఇక్కడ ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, టోనీ షుడ్ గెట్ 40% ఆఫ్ ద టోటల్ మార్క్స్ టు పాస్. హీ అబ్టైన్ 120 మార్క్స్ అండ్ ఫెయిల్డ్ బై 30 మార్క్స్. వాట్ ఆర్ ద టోటల్ మార్క్స్? సో ఇక్కడ క్వశ్చన్లో ఏమని చెప్తున్నారంటే పాస్ అవ్వాలంటే టోనీకి ఎంత పర్సెంటేజ్ రావాలంట? 40% రావాలంట. పర్సెంటేజ్ రూపంలో 40% రావాలంట. అయితే అతనికి అతనికి ఎన్ని మార్క్స్ వచ్చాయంట? 120 మార్క్స్ వచ్చాయంట. అయితే 120 మార్క్స్ వచ్చినప్పటికీ అతను ఫెయిల్ అయ్యాడు. ఎందుకు ఫెయిల్ అయ్యాడంటే 30 మార్క్స్ తక్కువ వచ్చాయంట. అంటే పర్సెంటేజ్ రూపంలో 40% వచ్చింది తనకి, మార్క్స్ రూపంలో 120 మార్క్స్ వచ్చాయి, అతను ఫెయిల్ అయ్యాడు. ఎందుకు ఫెయిల్ అయ్యాడంటే 30 మార్క్స్ తక్కువ రావడంతో ఫెయిల్ అయ్యాడు. అదే 30 మార్క్స్ వచ్చింటే అతను పాస్ అయ్యేవాడు కదా. అంటే అతనికి వచ్చింది 120, 30 మార్క్స్ తక్కువ అయ్యాయి. ఆ 30 మార్క్స్ కనుక వచ్చినట్లయితే అప్పుడు ఏమవుతుంది? పాస్ అయ్యేవాడు. అంటే పాస్ మార్క్స్ ఎంత అంటే 150 మార్క్స్, మార్క్స్ రూపంలో 150 మార్క్స్, పర్సంటేజ్ రూపంలో 40%. అంటే సింపుల్గా చెప్పాలంటే 40% వాల్యూ 150 అయినట్లయితే మనకి ఆ ఎగ్జామినేషన్ మొత్తం ఎన్ని మార్క్స్ జరిగింది అనేసి అడుగుతున్నారు. 100% వాల్యూ ఎంత క్యాలిక్యులేట్ చేస్తే సరిపోద్ది. సో ఇక్కడ దీన్ని సింప్లిఫై చేసినట్లయితే పర్సంటేజ్ క్యాన్సిల్, 20 టేబుల్తో ఇది 2 టైమ్స్, 20 టేబుల్తో ఇది 5 టైమ్స్. సో 150 అనేది 2లో 75 టైమ్స్ క్యాన్సిల్. 75 × 5 చేసినట్లయితే మనకి 375 అనేది వచ్చింది. లేదనుకుంటే లాస్ట్ డిజిట్ వెరిఫికేషన్ చేసుకున్నా 5 × 5 చేస్తే మనకి 25, అంటే లాస్ట్ డిజిట్ 5 రావాలి. అలా 5 ఉన్నటువంటి ఆప్షన్ ఓన్లీ డి. సో ఇక్కడ క్యాన్సిలేషన్ అనేది మనం డైరెక్ట్గా కూడా చేసుకోవచ్చు. మీకు అర్థం కావడం కోసం నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, ఏ స్టూడెంట్ మస్ట్ సెక్యూర్ 40% మార్క్స్ టు పాస్ అన్ ఎగ్జామినేషన్. హీ గెట్స్ 70 మార్క్స్ అండ్ ఫెయిల్స్ బై 20 మార్క్స్. ఫైండ్ ద మ్యాక్సిమం మార్క్స్. ఈ క్వశ్చన్ కూడా సిమిలర్ క్వశ్చనే. సో ఇక్కడ మనం చూసినట్లయితే అతను పాస్ అవ్వాలంటే అతనికి 40% రావాలంట, పర్సంటేజ్ రూపంలో పాస్ అవ్వాలంటే. అదే ఒకవేళ మార్క్స్ రూపంలో చూసినట్లయితే అతను ఎన్ని మార్క్స్ వచ్చాయంట? 70 మార్క్స్ వచ్చాయంట. అయితే అతను ఏమయ్యాడు? ఫెయిల్ అయ్యాడు. ఎందుకు ఫెయిల్ అయ్యాడు? 20 మార్క్స్ తక్కువ రావడంతో ఫెయిల్ అయ్యాడు. అదే అతనికి ఆ 20 మార్క్స్ వచ్చినట్లయితే అతను పాస్ అయ్యేవాడు కదా. అంటే పాస్ మార్క్స్ ఎంత అంటే అతనికి వచ్చింది 70, ఇంకొక 20 వచ్చినట్లయితే అతను పాస్ అయ్యేవాడు. కాబట్టి పాస్ మార్క్స్ ఎంత అంటే 90, మార్క్స్ రూపంలో 90, పర్సంటేజ్ రూపంలో ఎంత అంటే 40%. అంటే సింపుల్గా చెప్పాలంటే 40% వాల్యూ ఎంత అని చెప్తున్నారంటే 90. అయితే అక్కడ మ్యాక్సిమం మార్క్స్ ఎప్పుడైనా కానీ మనం 100% అని తీసుకుంటాం, 100%. సో దీన్ని సింప్లిఫై చేసినట్లయితే మనకి ఎగ్జామినేషన్ అనేది ఎన్ని మార్క్స్ జరిగింది అనేది తెలిసిద్ది. సో ఇక్కడ ఒకసారి చూసినట్లయితే పర్సంటేజ్ క్యాన్సిల్, 20 టేబుల్తో ఇది 2 టైమ్స్, 20 టేబుల్తో ఇది 5 టైమ్స్. సో ఇక్కడ 90 అనేది 2 టేబుల్లో 45 టైమ్స్. 45 × 5 చేసినట్లయితే ఇక్కడ కూడా లాస్ట్ డేట్ 5 రావాలి. బట్ ఇక్కడ చూసినట్లయితే మనకి 3 ఆప్షన్స్కి 5 ఉంది కాబట్టి కొంచెం కంప్లీట్ క్యాలిక్యులేషన్ అనేది చేయాలి. 45 × 5 చేసినట్లయితే 5 × 40 చేస్తే 200, 5 × 5 చేస్తే 25. అంటే మొత్తం ఆ ఎగ్జామినేషన్ ఎన్ని మార్క్స్ జరిగిందంటే 225 మార్క్స్ ఎగ్జామినేషన్ అనేది జరిగింది. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ఎగ్జామ్ వాజ్ ఆర్గనైజ్డ్ ఫర్ ఏ క్లాస్ 10th స్టూడెంట్స్. 96% స్టూడెంట్స్ పాస్డ్ అండ్ 50 ఫెయిల్డ్. హౌ మెనీ స్టూడెంట్స్ వర్ ప్రెజెంట్ ఇన్ ద ఎగ్జామ్? సో ఇక్కడ క్వశ్చన్లో ఏమని చెప్తున్నారంటే
10th క్లాస్ స్టూడెంట్స్ 96% స్టూడెంట్స్ అనే వాళ్ళు ఏమయ్యారంటే పాస్ అయ్యారు. అంటే ఇంకెంత పర్సెంటేజ్ ఫెయిల్ అయ్యారు? 4% ఫెయిల్ అయ్యారు. అంటే మొత్తం 100% అయితే ఆ 100%లో 96% స్టూడెంట్స్ పాస్ అయ్యారు, ఇంకా 4% ఫెయిల్ అయ్యారు. పర్సంటేజ్ రూపంలో 4% ఫెయిల్ అయ్యారు. ఇక్కడ క్యాండిడేట్స్ ఫార్మేట్ మీన్స్ స్టూడెంట్స్ ఫార్మేట్లో 50 స్టూడెంట్స్ ఫెయిల్ అయ్యారు. అంటే సింపుల్గా చెప్పాలంటే 4% వాల్యూ ఎంత అని చెప్తున్నారంటే 50 స్టూడెంట్స్ అని చెప్తున్నారు. అయితే అక్కడ మొత్తం హౌ మెనీ స్టూడెంట్స్ వర్ ప్రెజెంట్ ఇన్ ద ఎగ్జామ్, మొత్తం ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు అనేసి క్వశ్చన్. సో మొత్తం ఎంత అన్నప్పుడు 100% వాల్యూ ఎంతో మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సో 100% వాల్యూ ఎంతో మనం క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే కావాలనుకుంటే ఇక్కడ డైరెక్ట్ చేయొచ్చు, లేదా సింప్లిఫై చేసినట్లయితే పర్సంటేజ్ క్యాన్సిల్. సో ఇక్కడ 4 అనేది 4 టేబుల్లో 1 టైం, 100 అనేది 4 టేబుల్లో 25 టైమ్స్. సో ఇక్కడ మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే 25 into 5 చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 125. పక్కన 0 ఉంది కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే 1250 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ద మినిమం పాసింగ్ మార్క్స్ ఇన్ అన్ ఎగ్జామ్ ఆర్ 38%. ఇఫ్ మ్యాక్సిమం మార్క్స్ ఆర్ 750, దెన్ హౌ మెనీ మార్క్స్ ఏ స్టూడెంట్ నీడ్ టు పాస్ ద ఎగ్జామ్. అంటే ఇక్కడ క్వశ్చన్లు ఏమని చెప్తున్నారంటే పాస్ అవ్వాలంటే పర్సంటేజ్ రూపంలో 38% రావాలంట. సో ఎగ్జామినేషన్ మొత్తం ఎన్ని మార్క్స్ జరుగుతుందంటే 750 మార్క్స్ జరుగుతుంది. అంటే ఇక్కడ మ్యాక్సిమం మార్క్స్ పర్సంటేజ్ రూపంలో ఎంత పర్సంటేజ్ అనుకుంటామంటే 100%. అంటే సింపుల్గా చెప్పాలంటే 100% వాల్యూ ఎంత అని చెప్తున్నారు అంటే ఇక్కడ 750 అని చెప్తున్నారు. అయితే పాస్ అవ్వాలంటే ఎన్ని మార్క్స్ రావాలి అని అడుగుతున్నాడు. మార్క్స్ ఫార్మాట్లో అడుగుతున్నాడు. పర్సంటేజ్ రూపంలో ఎంత పర్సంటేజ్ రావాలంటే పాస్ అవ్వాలంటే 38% రావాలి. 38%. సింపుల్గా ఇక్కడ మనం 38% వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. అంటే ఇక్కడ దీన్ని మనం సింప్లిఫై చేసినట్లయితే పర్సంటేజ్ క్యాన్సిల్, 0 క్యాన్సిల్, 5 టేబుల్తో ఇది 2 టైమ్స్, 5 టేబుల్తో ఇది 15 టైమ్స్, 38 అనేది 2 టేబుల్తో 19 టైమ్స్. సో ఇక్కడ మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే 19 into 15 చేసినట్లయితే 19 into 15 చేసినట్లయితే మనకి ఆన్సర్ అనేది వచ్చింది. సో ఇక్కడ మనం ఆప్షన్ చూస్తే ఇక్కడ లాస్ట్ డిజిట్ 5 ఉంది, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 3 ఉంది. మనం లాస్ట్ డిజిట్ వెరిఫికేషన్ చేసుకున్నట్లయితే 5 into 9 చేస్తే మనకి ఎంత వస్తుంది 45. అంటే లాస్ట్ డిజిట్ 5 రావాలి. సో 5 వచ్చే ఆప్షన్స్ ఓన్లీ ఒక ఆప్షన్ ఉంది కాబట్టి ఆన్సర్ ఏమైందంటే 285 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ an examination Sunita scored 90% of what Anita scored, while Anita's score was 110% of what Vinita scored. If Sunita scored 198 marks in the examination, how many marks did Vinita score? సో ఇటువంటి క్వశ్చన్స్ మనం ఎలా చేయాలంటే వీటిని రేషియోస్లోకి చేంజ్ చేసుకున్నట్లయితే మనకి ఈజీగా ఉంటుంది. ఓకేనా, అది ఎలానో చూద్దాం. సునీత స్కోర్డ్ 90% ఆఫ్ అనిత స్కోర్డ్. సునీత యొక్క స్కోర్ అనేది అనిత యొక్క స్కోర్లో 90%. 90% యొక్క ఫ్రాక్షన్ వాల్యూ ఎంత అంటే 9/10. మనకు ఆల్రెడీ తెలుసు పర్సంటేజ్ టు ఫ్రాక్షన్. 90% అంటే ఫ్రాక్షన్ వాల్యూ ఏమవుతుంది 90/100 చేసినట్లయితే 0 క్యాన్సిల్, అప్పుడు ఎంత వస్తుంది 9/10 అనేది ఫ్రాక్షనల్ వాల్యూ. నెక్స్ట్ అదేవిధంగా ఇంకేమని చెప్తున్నారంటే ఇక్కడ ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ ఏని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తున్నా, అన్నప్పుడు ఏమవుతుంది S/A = 9/10 అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా అనిత స్కోర్ వాస్ 110% ఆఫ్ వినిత స్కోర్డ్. అంటే ఇక్కడ కంపారిజన్ ఎవరెవరికి చెప్తున్నారంటే అనితకి వినితకి చెప్తున్నారు. అనిత స్కోర్ ఈజ్ 110%. 110% యొక్క ఫ్రాక్షన్ వాల్యూ ఎంత అంటే సింపుల్గా 110/100 చేసినట్లయితే 0 క్యాన్సిల్, అప్పుడు ఎంత వస్తుందంటే 11/10 అనేది వస్తుంది. సో 11/10 ఆఫ్ ఎవరు ఇక్కడ వినిత. సో ఇక్కడ ఈ విని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తున్నా, అప్పుడు ఏమవుతుంది A/V = 11/10. సో ఇక్కడ మనం కంపారిజన్ చేస్తున్నట్లయితే ఇక్కడ ఎవరున్నారు అనిత. అనిత వచ్చేసి 10 పార్ట్స్ ఉన్నారు, ఇక్కడ అనిత వచ్చేసి ఎన్ని పార్ట్స్ ఉన్నారు 11 పార్ట్స్. సో ఇక్కడ ఉన్నది ఒకరే కానీ డిఫరెంట్గా ఉన్నారు. వాళ్ళని మనం సేమ్ చేసుకున్నట్లయితే ఈ క్వశ్చన్కి మనం సింపుల్గా చేయొచ్చు. కాబట్టి దానికోసం నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడేమో 10 పార్ట్స్ ఉంది, ఇక్కడేమో 11 పార్ట్స్ ఉంది. ఎవరు అనిత. సో ఇక్కడ ఈ రేషియోని నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ ఉన్నటువంటి 11 తోటి మల్టిప్లై చేస్తున్నా. న్యూమరేటర్ని డినామినేటర్ని 11 తోటి మల్టిప్లై చేస్తున్నా. ఇక్కడ 10 ఉంది కాబట్టి ఈ రేషియోని న్యూమరేటర్ని డినామినేటర్ని 10 తోటి మల్టిప్లై చేస్తున్నా. అప్పుడు ఏమవుతుందంటే 9 × 11 99 అవుతుంది, 10 × 11 110 అవుతుంది, ఇక్కడ 11 × 10 110 అవుతుంది, ఇక్కడ 10 × 10 100 అవుతుంది. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే
ఇక్కడ మనకు వచ్చేసి 198 మార్క్స్ ఎవరికి వచ్చాయి? సునీతకు వచ్చాయి. ఇక్కడ సునీత వచ్చేసి ఎన్ని పార్ట్స్? 99 పార్ట్స్ అని చెప్తున్నారు. సునీతకి 99 పార్ట్స్, పార్ట్స్ రూపంలో 99 పార్ట్స్. మార్క్స్ రూపంలో ఎన్ని మార్క్స్ వచ్చాయంటే 198 మార్క్స్. 198 మార్క్స్ వచ్చాయి. అయితే ఇక్కడ 1 పార్ట్ ఏమవుతుందంటే 198 అనేది 99లో 2 టైమ్స్ క్యాన్సిల్, కాబట్టి 1 పార్ట్ వాల్యూ ఎంత అంటే 2 మార్క్స్. అయితే మనకి ఎవరి గురించి అడుగుతున్నాడు అంటే వినిత యొక్క స్కోర్ ఎంత అని అడుగుతున్నాడు. వినిత వచ్చేసి ఎన్ని పార్ట్స్ వచ్చాయి? ఇక్కడ 100 పార్ట్స్ వచ్చాయి. కాబట్టి 1 పార్ట్ వాల్యూ 2 మార్క్స్ అయితే 100 పార్ట్స్ వాల్యూ అనేది ఏమవుతుందంటే 200 అవుతుంది. ఎంత అవుతుంది? 200. 1 పార్ట్ వాల్యూ 2 మార్క్స్ అయితే 100 పార్ట్స్ ఎవరంటే వినిత. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్. An examination requires 33% marks in order to pass. A candidate who gets 210 marks fails by 21 marks. What are the total marks for the examination? సో ఇక్కడ క్వశ్చన్లో ఏమని చెప్తున్నాడంటే అతను పాస్ అవ్వాలంటే 33% రావాలంట పర్సంటేజ్ రూపంలో. అదే మార్క్స్ రూపంలో ఎన్ని మార్క్స్ రావాలంటే అతనికి 210 మార్క్స్ వచ్చాయి. మార్క్స్ రూపంలో 210 మార్క్స్ వచ్చాయి. అయితే అతను ఏమయ్యాడంట? ఫెయిల్ అయ్యాడంట. ఎందుకు ఫెయిల్ అయ్యాడంట? 21 మార్క్స్ తక్కువ రావడంతో ఫెయిల్ అయ్యాడు. అదే ఆ 21 మార్క్స్ వచ్చిండే అతను పాస్ అయి ఉండేవాడు కదా. కాబట్టి అతనికి వచ్చినటువంటి మార్క్స్ ఎంత అంటే 210. ఇంకొక 21 మార్క్స్ వచ్చినట్లయితే అతను పాస్ అయ్యేవాడు. అంటే మొత్తం పాస్ అవ్వాలంటే ఎన్ని మార్క్స్ రావాలి? 21 మార్క్స్ రావాలి. మొత్తం పాస్ అవ్వాలంటే 231 మార్క్స్ రావాలి. 231 మార్క్స్ రావాలి. అయితే పర్సంటేజ్ రూపంలో ఎంత పర్సంటేజ్ రావాలంటే 33% రావాలి. అంటే 33% వాల్యూ 231 అయితే 33% వాల్యూ 231 అయితే మ్యాక్సిమం మార్క్స్ అన్నాడు కాబట్టి 100% వాల్యూ ఎంతో క్యాలిక్యులేట్ చేస్తే వాళ్ళు అడిగేది కూడా మ్యాక్సిమం మార్క్స్ ఎప్పుడైనా కానీ మనం 100% అని తీసుకుంటాం. కాబట్టి దీన్ని సింప్లిఫై చేసినట్లయితే పర్సంటేజ్ క్యాన్సిల్. సో ఇక్కడ 11 టేబుల్తో క్యాన్సిలేషన్ చేసినట్లయితే 11 టేబుల్తో ఇది 3 టైమ్స్, 11 టేబుల్తో ఇది 21 టైమ్స్ కదా. 11 టేబుల్ తోటి 21 టైమ్స్. సో ఇక్కడ 21 అనేది 3లో ఎన్ని టైమ్స్? 7 టైమ్స్. 7 × 100 చేసినట్లయితే 700 అనేది వచ్చింది. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. In a test, Charan secured 54 marks that was also equivalent to obtaining 72% marks. How many marks was the test out of? అంటే ఇక్కడ క్వశ్చన్ ఏమని చెప్తున్నా అంటే అతనికి ఎన్ని మార్క్స్ వచ్చాయంట? 54 మార్క్స్ వచ్చాయంట. అయితే ఆ 54 మార్క్స్ అనేది దేనికి సమానం అంట అంటే 72% ఆఫ్ ద మార్క్స్కి ఈక్వల్ అని చెప్తున్నారు. అంటే 72% వాల్యూ 54 అయితే మొత్తం ఇక్కడ ఎగ్జామినేషన్ అనేది ఎన్ని మార్క్స్ జరిగింది అనేసి క్వశ్చన్. 100% వాల్యూ ఎంతో క్యాలిక్యులేట్ చేస్తే సరిపోద్ది. సింపుల్గా ఇక్కడ పర్సంటేజ్ క్యాన్సిల్. సో ఇక్కడ 18 టేబుల్ తోటి ఇది 4 టైమ్స్, 18 టేబుల్ తోటి ఇది 3 టైమ్స్. ఇక్కడ 100 అనేది 4 టేబుల్లో 25 టైమ్స్. సో ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే 25 × 3 చేస్తే మనకి ఎంత వస్తుంది? 75 అనేది వస్తుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్.